గంజాయి అనే విషసర్పం ఆంధ్రప్రదేశ్లో బుసలు కొడుతూ ఉంది. ఈ గంజాయి ఎన్నో కుటుంబాల్లో కలహాలు తీసుకొస్తూ ఉంది. గంజాయి సమాజాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ గంజాయిని సమూలంగా అరికట్టడం మాత్రం సాధ్యం కాలేదు. అరికట్టడంలో అన్ని ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేంత వరకు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ గంజాయి ఒక కుటుంబంలో పెట్టినటువంటి చిచ్చేంటి, ఈ గంజాయిని అసలు సమూలంగా ఎలా అరికట్టాలి, దీనికి ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు తీసుకురావాలి అనే దాని మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ గంజాయి అనేది కుటుంబాల్లో నిజంగా చిచ్చు పెడుతూ ఉంది. ఎంతోమందిని అసలు కుటుంబాలకు దూరం చేస్తూ వచ్చింది. సొసైటీని అభివృద్ధి పదంగా నడిపించకుండా అడ్డుకునేందుకు ఈ గంజాయి కూడా ఒక విషవృక్షంలాగా నాటుకుపోయింది. అసలు ఏంటి మేడం, అంటే ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ గంజాయి అనేది విచ్చలవిడిగా అది రవాణా అవుతూనే ఉంది. ఈ గంజాయి వల్ల కుటుంబాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి నానాటికి. అసలు ఇప్పటికీ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ గంజాయిని సమూలంగా నాశనం చేయగలరు, అడ్డుకోగలరు? ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన చిచ్చేంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చాలా మౌలికమైన ప్రశ్నలు వేశారు. అంటే సమాధానం లేని ప్రశ్నలు, పరిష్కారాలు ఎప్పటికిప్పుడు దొరకని ప్రశ్నలు వేశారు. అయితే అవి మన రాజకీయ నాయకులకి, ప్రభుత్వ అధికారులకి, పోలీసులకి చిత్తశుద్ధి ఉంటే జరుగుతుంది. జరగని మాట అయితే కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్ని గమనిస్తే కనుక నాకు అలాంటి ఆశ, నమ్మకం అయితే కోల్పోయింది. నాకు అసలు నమ్మకం కలగట్లా. ఎందుకంటే గత సంవత్సరం పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమయ్యారు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. అవును. అంటే ఆయన ఒక పబ్లిక్లోకి ఒక డైలాగ్ వేశారు. అప్పుడు కొంతమంది భుజాలు తడువుకున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్టు తడువుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని దాని మీద చూపించినంత శ్రద్ధ, రాజకీయ శ్రద్ధ అసలు సమస్య గురించి ఆలోచించాల. సమస్య గురించి ఆలోచించుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు అనేది ఎంతో కొంత పట్టాలు ఎక్కుండేది. ఆయన చెయ్యాలనుకునే పనులు ఆయన ఎందుకు చేయాలనుకోలేదు? ఆయన అసలు ఆయనే చేయిస్తున్నాడు కాబట్టి ఆయన చెయ్యాలనుకోలే. ఓకే. అయితే ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా సాగవుతుంది. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో సాగవుతుంది. మరి ఇప్పుడు ఒక ఉత్పత్తి వచ్చింది, వినియోగదారు లేకపోతే ఎట్లా? ఎవరికి అమ్మాలి? ఎవరికి అమ్మి సొమ్ము చేసుకోవాలి? మన జేబులు ఎట్లా నింపుకోవాలి? అంటే మనకు కావాల్సింది ఏంటి? వాడేవాళ్ళు కావాలి, వినియోగదారులు కావాలి, సరఫరాదారులు కావాలి మనకి. ఇప్పుడు ఆ ఇద్దరు లేని, కన్జ్యూమర్ లేని కాడికి ఇంక ఉపయోగమే ఉంది? దీనికి జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఏంటి మేడం అది? అదేంటంటే ఇప్పుడు ఆయనకి వాలంటీర్ వ్యవస్థ ఉంది. దయచేసి వాలంటీర్లు అందరూ ఇదే పని చేశారని నేను అనబోవట్లేదు, అనను కూడా. కొంతమంది వాలంటీర్లని సరఫరాదారులుగా, వినియోగదారుల్ని వెతికి పట్టే ఒక వ్యవస్థగా తయారు చేశాడు. ఓకే. అంటే వినియోగదారులను వెతికి పెట్టేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ల చేతిలో పెట్టాడా? వాలంటీర్లు కావచ్చు, వాలంటీర్లు కాని వాళ్ళు కావచ్చు, ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. అంటే ఇది ఎంత సమాంతరమైన వ్యవస్థ అంటే దీని మీద పోలీసులకు అజమాయిషీ లేదు, పోలీసులు పట్టించుకోరు, పోలీసులు చర్యలు తీసుకోరు, రాజకీయ నాయకులు అసలే పట్టించుకోరు, వాడేవాళ్ళు అసలు చెప్పరు కదా దొరికిపోతామని. ఇలా ఇంతమందిని కట్టడి చేసి వీళ్ళందరినీ ఈ గంజాయి స్కామ్లో, గంజాయి స్మగ్లింగ్లో, గంజాయి బిజినెస్లో అందరినీ భాగస్వాములు చేశాడు. వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ ఎవరికి వచ్చే డబ్బులను వాళ్ళ జేబులో వేసుకుంటారు, ఎవరు మాట్లాడరు.
ఏదో ఉంది కదా సామెత, అందరూ శ్రీ వైష్ణవులే గంపలో చేపలన్నీ మాయమైనవి అన్నట్లు. అప్పుడప్పుడు ఎవరికైనా తోచినప్పుడు తొయ్యినప్పుడు గంజాయి గురించి మాట్లాడతారు తప్పితే అక్కడ జరగాల్సిందేమీ జరగల ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు ఇంత ఇదిగా వెలుగులోకి వచ్చింది అంటే, కరీంనగర్లో ఉన్న ఒక అతను ఒక మాదిరి బిజినెస్ చేసుకుంటాడు. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఒక చక్కటి సంసారం నడుస్తుంది అక్కడ. అయితే ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది బాతులు కాసుకునే బాతులు కాపర్లు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. ఓకే. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఈ సదరు వ్యక్తి దగ్గర ఇంటికి ఇతను కానీ ఇతని తాలూకు వ్యక్తుల దగ్గర కావచ్చు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు. ప్రవేశించి ఇక నెమ్మదిగా అక్కడున్న ఆ భార్యని ఫస్ట్ వాళ్ళ అధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. ఓకే. మాయమాటలు చెప్పారు. మాయమాటలు చెప్పి అధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. ఎట్లా? ఆమెకి శివభక్తి ఉందని అర్థమైంది. కరీంనగర్ జిల్లాలో కొంచెం వేములవాడ ఆ ప్రాంతాల్లో శివభక్తి ఎక్కువే ఉంటుంది. ఓకే. అయితే దాన్ని ఆసరాగా చేసుకొని ఆమెకి శివభక్తిని అంటగట్టారు. అంటే ఆమెలో ఉన్నదాన్ని కొంచెం పెంచారు. పెంచి ఆమెను ఎట్లా తయారు చేశారంటే, ఆమె 2 ఆడపిల్లల్ని 3 మళ్ళీ వాళ్ళ కొడుకుని కానీ వాళ్ళ భర్తను కానీ వాళ్ళ జోలికి వెళ్ళాల. భార్య, 2 ఆడపిల్లలు. మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఆలోచించాల్సింది భార్య భర్తలకి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నాడు. భర్త నిన్ను మగపిల్లాడిని వదిలేశారు. ఈ భార్యని 2 ఆడపిల్లల్ని 3 పట్టుకున్నారు. ఆడవారే టార్గెట్ గా చేశారు. వాళ్ళ బిజినెస్ కావాల్సింది అది. అయితే టార్గెట్ చేసి ఆ అమ్మాయిని నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు, నువ్వు శివుడికి భార్యవి, ఈ వెధవతో నీకు పెళ్ళేంటి, పిల్లలేంటి, అసలు ఈ పిల్లలు ఇతనికి పుట్టిన వాళ్ళు కాదు, అసలు నిన్ను రహస్యంగా శివుడు పెళ్లి చేసుకున్నాడు, శివుడి వల్ల ఈ పిల్లలు పుట్టారు నీకు అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించడమే కాకుండా ఆ పిల్లలను కూడా నమ్మించేశారు. నమ్మించేసి వాళ్ళని అదొక రకమైన మానసిక స్థితిలోకి తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఆమె ఒక 5 డే కుటుంబాన్ని వదిలేసేసి ప్రకాశం జిల్లాకు షిఫ్ట్ అయిపోయేటట్లుగా చేశారు. ఈ లోపు చేసింది ఏంటంటే, వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళు మాట వినరేమో, మళ్ళీ ఈ భార్య కానీ ఈ పిల్లలు కానీ మాట వినరేమోనని వాళ్ళని నగ్నంగా పూజలు చేసేలాగా ప్రోత్సహించారు. నువ్వు చేశావు అనడానికి గ్యారెంటీ ఏంటి అనడానికి దాన్ని లైవ్ వీడియో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ లైవ్ వీడియోలు. ఓకే. అలాగే ఈమె తెల్లవారుజామున అర్ధరాత్రి ఫోన్ తీసుకొని ఈమె బాత్రూంలోకి వెళ్ళి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. ఎవరితో? ఆంధ్ర అంకమ్మ అనే వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థలోనే ఒక వాలంటీర్తో. ఓకే. అంకమ్మ అనే ఆవిడ ఒక వాలంటీరు. ఆవిడ ఈ కుటుంబాన్ని ట్రాప్ చేసింది. ఓకే. ట్రాప్ చేసి మాట్లాడుతూ ఉంది. ఇతనికి ఏం అనుమానం వచ్చింది, అసలు అర్ధరాత్రి ఫోన్లు మాట్లాడుతుంది, పైగా బాత్రూంలోకి వెళ్ళి రహస్యంగా మాట్లాడుతుంది అంటే ఎవరో అబ్బాయితోనే మాట్లాడుతుంది అని అతను అనుకున్నాడు. ఇంత జరుగుతుందని అతనికి అర్థం కాల. తీరా చూస్తే తేలింది ఏంటంటే, అతను ఫోన్ మీద నిఘా పెట్టాడు. వాళ్ళ భార్య ఫోన్ మీద నిఘా పెట్టాడు. నిఘా పెట్టేసరికి ఈమె ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతుంది మొత్తం వచ్చేసింది. ఆమె మాట్లాడుతుంది ఒక అంకమ్మతోనే మాట్లాడుతుంది. అంకమ్మ పూర్తిగా ఆమె అధీనంలోకి తీసుకుపోయింది అని. పైగా ఏం చెప్తున్నారు, ఈమె వేలు కట్ చేసుకోవాలి. ఎవరు? ఈ భార్య, ఈ కరీంనగర్లో ఉన్న ఆవిడ ఫోన్లో ఏం చెప్తుంది అంటే, ఆ రక్తం కారాలి, అది ఒక చిన్న ప్రవాహం లాగా వెళ్ళాలి, ఒక దారలాగా రక్తపు ధార వెళ్ళి శివుడి పట్టం దగ్గర కానీ ఆ శివలింగానికి కానీ తర్పణ చేయాలి. చేస్తే నీకు మంచి జరుగుతుంది, నీ భర్త మళ్ళీ తిరిగి నీకు వస్తాడు, శివుడు నీ దగ్గరకు వస్తాడు. ఇలా ఇవన్నీ లైవ్లో పూజలు. ఆమెకేం చెప్తుంది చూడు, అంటే ఆ నిందితురాలు మానసికంగా కొంచెం ఏదన్నా నిందితురాలు కావాలని చేస్తుంది. ఇది ఇక్కడ ఈమెని మానసిక రోగిని చేశారు, ఈ తల్లిని, ఈ భార్యని, పిల్లల్ని, 3. అయితే ఇలా చేస్తూ ఉంటే ఇతను ఆమె మీద రిస్ట్రిక్షన్ పెట్టాడు. నువ్వు ఇట్లా ఫోన్లు మాట్లాడటానికి వీల్లేదు, ఈ పిచ్చి పూజలు చేయడం ఏంటి, భక్తి ఉండటం తప్పు కాదు, కానీ ఇది ఏంటి అంటే ఆ బాధితురాలకి మానసికంగా ఏదన్నా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు తీసుకొచ్చింది ఈవిడ, ఆమెకు భక్తి ఉంది, ఆ భక్తిని పిచ్చి మూఢభక్తిని చేసేసింది, పిచ్చి భక్తిని చేసేసింది ఈ అంకమ్మ. అంటే తన అధీనంలో తెచ్చుకుంటానికి అది చేసేసరికి ఇక
ఆమె ఇక భర్త దగ్గర ఉండలేని పరిస్థితి. ఈమెం చెప్పింది, అసలు నువ్వు నీ భర్తను చంపేద్దు కానీ, అంటే ఇప్పుడు నీ భర్తగా చెప్పుకుంటున్న అతను ఎవరైతే ఉన్నాడో అతను నీ భర్త కాదు, అతను నీ భర్త కాదు, శివుడే నీ భర్త, శివుడే నీ భర్త. అసలు అతన్ని ముట్టుకోనివ్వమాక, అతని దగ్గరికి రానివ్వమాక, అతనితో నీకు ఏ సంబంధం ఉండటానికి వీల్లేదు. అసలు అతను మరీ నీ మీద ఇంత పెత్తనం చేస్తున్నాడు కాబట్టి అతను చంపేమని కూడా చెప్పింది. బాబోయ్. చెప్తే ఈలోపు ఇతను అప్రమత్తం అయ్యాడు కదా, ఇంకా ఇక్కడ మనకు పప్పులు ఉడకవు అని చెప్పి ఏం చేసిందంటే అంకమ్మ తన దగ్గరికి పిలిపించేసుకుంది పిల్లలిద్దరిని, తల్లిని. 9 నెలలైంది ఆ పిల్లలు, తల్లి పిల్లలు వెళ్ళిపోయి ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ అంకమ్మ ఇంట్లోనే ఈ భార్య పిల్లలు ఉంటున్నారు.